ఇప్పుడు కృష్ణుடைய అవతారం దీని అన్ని పురించుకుని ఈ విరాట్ స్వరూపాన్ని చూడంగానే అర్జునునికి కృష్ణుడు వచ్చి ఒక అవతారం అనేది వాడు పురించుకుంటున్నాడు. అంటే ఆ ముழுமுதற் కారణం అనే దాన్ని వాడు పురించుకున్నాను. దాని నుంచి నన్ను నే వచ్చి ముందర నిన్ను నన్బన్గా అనగా యాదవ కులాల్లో వచ్చిన వాడు అటానేటంతా అని నేను నిన్ను వద్దే ప్రసభం అంటే నేను తేవలేకుండా గేలిసేసి తుడుకుతనంగా మాట్లాడుకుని అట్టంతా నేను ఉండింటాను. దానిచ్చి నన్ను మన్నించుకో అటానేసి చెప్పిండు. దానికి కూడా కారణం ఏమని చెప్పిండు, నువ్వు పూజ్యానికి అర్హతగా ఉండేవాడు వనకొత్తకురియమని నువ్వు వచ్చి ఈ ఉలగానికే కారణం ముழுமுதற் కారణంగా ఉండేవాడు. నువ్వే గురువుగా ఉండేవాడు, మేలాన ఆది గురువుగా నువ్వే ఉండావు. అట్ట ఉండే నీకునా వేరే ఒక్కరు నీకు సమంగా వేరే ఒక్కరు లేదు అనేదాన్ని చెప్పి నువ్వు కండిపా నన్ను మన్నించాలే అనేదాన్ని ఈ శ్లోకాలని చెప్పిండు. 44 తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సకేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం నఖమీశమీడ్యం పితేవ పుత్రస్య సకేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహం ఈశం ఈడ్యం పితా ఇవ పుత్రస్య సఖా ఇవ సఖ్యుః ప్రియః ప్రియాయాః అర్హసి దేవ సోఢుం. அதாவது இதுல ஏன் செப்பிந்து வச்சேன்ட்டு எட்டா ஐய வச்சு బిడ్డవుடைய పుత్రన్ కొడుకుடைய తవరులాని అన్ని మన్నించేండో. వాడిని మన్నించేందుకు వాండి తగుదియని వాడి మేలానవన్ డోరు మేలానవన్గా ఉండారో వాళ్ళు కీలానవర్ వాళ్ళ దివా ఉండే వాళ్ళని మన్నించేదానికి అర్హదే ఉండేవాళ్ళే. அதே மாதிரி சகாயிவ சக்யுகோ ఒక நண்பன் ఇంకొక நண்பனுடைய తప్పులని ఎట్టా మన్నించేండో. ప్రియః ప్రియాయాహ ప్రియాయాహ అంటే అతను అன்புக்குரியவள் உடைய ఆ తప్పులని ఎట్టా అன்புக்குரியவன் వాండు తవరులని ఎట్టా మన్నించేండో అది మారి నువ్వు నన్ను మన్నిచ్చు హే దేవ నువ్వు నన్ను మన్నితరుల్ వీరాக అటని చెప్పిండు. దాని ఇక్కడ ఈ శ్లోకాల చూసేము తస్మాత్ ఆహవే అనేప్పటికి దేనికోసం ఈ ముందాతే చెప్పినాడు నువ్వు వచ్చి ఒప్పు ఉయర్వు లేని అంత పెరుమై వాయిందవన్ వనకొత్తుకురియవన్ నువ్వే ఆది గురువు నువ్వే అట్ట అనేప్పటికి నువ్వు మేలానవన్ అట్ట ఉండేవాడిని ఏం చేశాను ప్రణమ్య అంటే வணங்கேனு எட்ட வணங்கேனு பிரணிதாய காயம் ఈ ఉడల్ని వీழ்த்தி కిడత్తి అదావదు సాష్టాంగ నమస్కారం చేసి నిన్ను నేను మొక్కేను. ఇటువంటి వాండుగా నువ్వు ఉండేదానికి నువ్వు వచ్చి ఆ అదావదు పూజ్య యోగ్యం అటనిసితా చూసాము. నువ్వు వచ్చి ఆ పూజార్హం పూజిక తగుందవర్ అట మారి ఉండేదానించి నేను నిన్ను మొక్కేను, సాష్టాంగ నమస్కారం చేసి మొక్కేను. త్వాం అహం ప్రసాదయే నేను నిన్ను ప్రసాదయే అంటే నువ్వు ఆ విరాట్ స్వరూపాల ఉండి ఆ ఉగ్రవేణ స్వరూపాల ఉండి నువ్వు అన్బుక్కురియ కరుణిక్కడలుగా నువ్వు ఉండాలి అనేదాన్ని నేను విరుంబేను అనేది. నేను నిన్ను కరుణి కడలుగా నువ్వు ఉండేదాన్ని నేను వేండేను అట అని చెప్పిండు. ప్రసాది అంటే నువ్వు అరుள் పాలించాల. ప్రసీద అట అనిసితా చూసామేక నువ్వు వచ్చి అరుள் పురియుங்கள் నాకు కరుణి కడలుగా ఉండే నువ్వు నాకు అరుள் చెయ్యాల నేను నిన్ను వేండేను ఇరైంజుகிறேன் వేండుகிறேன் ప్రసాదయే అహం ప్రసాదయే నేను నిన్ను వేండేను. ఎటువంటి నువ్వు
ఈసం ఈడ్యం. ఈసం అంటే అన్నిని అన్ని నియతిలాని నియమనం చేసేవాడు. అన్నిని తన కంట్రోల్లో అన్ని నియతిలాని ఉండే ఇయర్కేలో ప్రకృతిలో ఉండే ఆ నియతిలు అన్నిని ఒక ఆర్డర్ గా అన్ని செயல்படுతా ఉంది. ఆ నియతిని అన్నినేని నియమనం చేసేవాడు. దాన్ని తన వశాల పెట్టుకుని, మాయాశక్తిని తన వశాల పెట్టుకుని అన్నిని కంట్రోల్ చేసేవాడు. అదే ఈసం అనే దానికి అర్థం. அடுத்து ఈడ్యం. ఈడ్యం అంటే నేను స్తుతి యోగ్యం, స్తుతి చేసేదానికి యోగ్యం తగుది ఉండేవాడు, వணக்கத்துக்கு உரியவன். పూజ్యం ఈడ్యం అనేది ఒకే అర్థం. నేను వచ్చి స్తుతి చేసేను, போற்றேன்னு, ఈడ్యం போற்றுகிறேன். போற்றுவதற்கு ఉరియవరాகிய ఉన్నై నువ్వు ఏం చేయాలి? నువ్వు వచ్చి సోడుం అర్హసి. సోడుం అంటే మన్నించేదాన్ని, నువ్వు అందరినీ మన్నించేదానికి నువ్వు అర్హதை ఉండేవాడు. దేనించి అంటే నువ్వు పితాయేవ పుత్రస్య. ఎట్ట ఒక పిత అయ్యా అనేవాడు తండ్రి వచ్చి మగన్ని మన్నించేట, మగన్నుடைய కొడుకుடைய తప్పులానిత ఒక అయ్యగా ఉండేవాడు ఎట్టా మన్నించేండో. నేను వచ్చి జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలోండే నేను తోండ్రిండాను. அடுத்து నువ్వు నాకు పితా మాదిరి అనేట్టుగా ఇండైరెక్టా చెప్పేంటుందా. అనగా సఖాయేవ సఖ్యుహు. ఒక నண்பன், అதாவது మేలానవన్ కీలానవన్ అనేప్పుడు పితా పుత్ర అనే ఆ సంబంధాన్ని చెప్పేండు. దీనిలో వచ్చి వయోవృద్ధ జ్ఞాన వృద్ధ అనేసి రెండు చెప్పినారు గురుపరానంద స్వామి. వయస్సులో పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు అట్ట మేలానవన్ చెప్పేది ఒకటి. ఇంకొకటి జ్ఞాన వృద్ధ. జ్ఞాన వృద్ధ అంటే బాగా అన్ని విషయాలు తెలిసి మనసు పక్వం అవి ఉండేవాళ్ళు, వాళ్ళని మేలానవర్ అటాన్సే చెప్తారు. ఎంత వయసులో చిన్నగా ఉంటున్నాலும் ఆ పక్వం బాగా మన పక్వం ఉండే వాళ్ళని జ్ఞాన వృద్ధ అటాన్సి చెప్తారు. వాళ్ళు కూడా వాళ్ళకి దివా ఉండే వాళ్ళని మన్నించేదానికి, ఆ పక్వ నిலைలో తక్కువ ఉండే వాళ్ళని ఈజీగా మన్నిచ్చితురు. దానే ఇక్కడ చెప్పిండు. నువ్వు పరమాత్మ, నేను వచ్చి జీవాత్మ అట్ట ఉండేవాడిగా ఉండేదానించి నువ్వు ఈజీగా నన్ను నువ్వే అర్హదే ఉండేవాడు నన్ను మన్నించేదానిచి, దానిచ్చి నన్ను మన్నిచ్చిడు అటానిసి నేను నిన్ను వేండేను అటాని చెప్పిండు. సఖేవ సఖ్యుహు అనేప్పుడు ఈ అంతర్యామిగా మనకు రోగ ఏవాలని మన బుద్ధి ఎక్కడెక్కడికి పోతుందో, ఒక నண்பன் వచ్చి ఎక్కడికి పోయినాலும் కూడవే ఆ నண்பன் అనేవాడి పోతా ఉన్ను. అదే మరి ఈ అంతర్యామిగా ఉండుకుని, ఈ సాక్షిగా ఉండుకుని, ఈ బుద్ధితోని ఈ బుద్ధి ఎక్కడెక్కడింతా పోతుందో అన్నిటిని కూడనే వచ్చేమంటుంట ఈ పరంపొరుள். దానించి సఖాగాని నువ్వే ఉండావు అటానేప్పుడు నువ్వు ఒక నண்பனுடைய పిழைని పొరుతేది నీకు తగుదియే. దానించి నువ్వు అట్ట పొరుతు, ఒకటి మేలానవన్గా ఉండి నా పిழைని పొరుతు, లేకపోతే సఖాగా ఉండి నా ఉடைய తవరని పొరుతుకో, లేకపోతే ప్రియాయాగ ఎట్ట ఆత్మ వచ్చి అన్నిలోని వద్ద ప్రియంగా ఉండేది. మనకొచ్చి మనవుடைய ఆత్మనే వద్ద ప్రియం, నాకే నా బైగనే వద్ద ప్రియం. నాకు అనేప్పుడు అది ఈ ఆత్మకే. ఈ ఆత్మ మనకొచ్చి మన బైగనే వద్ద ప్రియం అనేది ఉంది. అందరితో మన పెట్టే ప్రియం కూడా మన బైగ ఉండే ప్రియానించే. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యర్ అనే ఆ మునివర్ వచ్చి తనుடைய పెళ్ళానికి మైత్రేయికి చెప్పేప్పుడు దీని ఉపదేశాన్ని చెప్పుతురు. ఇది వద్దు ముఖ్యమేని పోస్టర్. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మనకు మన పైగా ఆత్మలో ఉండే ఆ కామం, ఆ విరుపానించే మనకు అన్ని పైగాని ప్రియం అనేది ఉంది. అది 3 పిల్లలతో పెట్టే పరంగా ఉండొచ్చు, పిల్లం 3తో పెట్టే పరంగా ఉండొచ్చు, బిడ్డలతో పెట్టే పరంగా ఉండొచ్చు. ఏ ప్రియం కాని ఆత్మనస్తు కామం, మనకు మన ఆత్మలో ఉండే ఆ విరుపానించే అన్నిలోని విరుపం అనేది ఉంది.
ఇప్పుడు ఆ బిడ్డ కొంచెం తప్పుగా నడుచుకుని లేకపోతే మర్యాద లేకుండా ఉండి వద్దే అవమదించి వేరే మారి తప్పు విషయాల్లో పోయినాంటే ఆటోమేటిక్ గా వాడిని முடிச்சது கூட தயங்கது. అట్ట మరి అదావదు ఎప్పుడు ఆ బిడ్డ నుంచి తనకు ఇழுக்கு అనేది వస్తుందో అప్పుడు ఆ బిడ్డని ఉడిసింది కూడా తయక్కం ఉండదు. వాళ్ళు ఒక వెరుపుతోని చూసే తన్మై వస్తుంది. ఎప్పుడు మనకి దీన్ని ఇంకొక ఆత్మలో మనకు అంత విరుపం ఉండేదానిచి ఆత్మకి ఏ విధమైన ఆత్మ విరుపానికి ఏది కూడా వస్తుందో ఆ విరుపానికి తగ్గట్టు ఏది నడుతుందో దాని పైనే ప్రియం అనేది ఉండే తవిర వేరేదిలో ప్రియం అనేది మన చూసేది లేదు. అది పిల్లంగా ఉంటున్నాళ్ళు సరి, మూడుగా ఉంటున్నాళ్ళు సరి, బిడలుగా ఉంటున్నాళ్ళు సరి, అమ్మాయిలుగా ఉంటున్నాళ్ళు సరి, ఏ ఉరవుగా ఉంటున్నాళ్ళు సరి, ఏ పురులుగా ఉంటున్నాళ్ళు సరి, అన్నినేని ఆత్మనస్తు కామాయ తనకు తన బైగా ఉండే ప్రియానిచ్చే అన్ని బైగాని ప్రియం అనేది ఉంది. అదే ఇక్కడ చెప్పారు. అది వేరే వేరే విధాలో చెప్పారు. మొదటిది వచ్చి మేలానవన్ కీలానవన్ అనే ఆ యాంగిల్లో చూసేప్పుడు తవరుని మన్నించాచ్చు అనక సమంగా ఉండేవాళ్ళు. నన్బర్గల్ అనేప్పుడు రెండుగురు నేని ఒకే వ్యూలో ఒకే అండర్స్టాండింగ్ లో ఉండేవాళ్ళు, ఒకే విరుపం ఉండేవాళ్ళు. అట్టమారి ఉండే నన్బర్లు అట్ట ఉండేవాళ్ళకుని అంతర్యామిగా ఉండుకుని పరంపరలు లీడ్ చేసు అన్నిలోని మనకు మనవుடைய బుద్ధి ఏం చేస్తుందో అన్నిటిని అధిష్టానంగా ఉండుకుని ఆ ప్రియాన్ని అన్ని నేని చేసి పెట్టుగా దానిచ్చి అది సత్య ఒక నన్బన్ గా దాని చెప్పారు. స్వామి దయానంద దీనితో చెప్పిండారు. అనగా ప్రియాయాక ప్రియக అనేప్పుడు ఈ அன்புக்குரியவள் எட்டா அன்புக்குரியவளுடைய தவறுని எட்டா வாண்டுச்சு மன்னிச்சுக்கினாண்டோ அதே மாதிரி నువ్వు నన్ను హే దేవ సోడుం నువ్వు మన్నించుకో, నువ్వే ఆ మన్నించేదానికి తగుది ఉండేవాడు అటాసి చెప్పారు. తస్మాత్ అట చెప్పి ఆకవే ప్రణమ్య ప్రణిదాయ కాయం. ప్రణమ్య అంటే వణంగి, ఎట్టా వణంగి అంటే ప్రణిదాయ కాయం. ఈ కాయం ఈ గుడల్ని అట్నేని సాష్టాంగ నమస్కారం చేసి ప్రసాదయే త్వాం అహం ఈశం ఈడ్యం. ఈశం అనేప్పటికీ ఈ నియంతాక అన్ని నియతిలాని నియమనం చేసేవాడు. తన మాయాశక్తిని తన కంట్రోల్ వసాల పెట్టుకుని అన్నిని లీడ్ చేసుకు అన్నికి తలైవన్గా ఉండేవాడు. ఈడ్యం అంటే స్తుతి యోగ్యం. స్తుతి యోగ్యం అంటే ఏమి? అన్నిని పోట్రేది, అన్నిని వణంగే తన్మై ఉండేది. ఆ అట్ట ఉండే నిన్ను నేను వణంగి వేండుகிறேன். ప్రసాదయే నీ కరుణని నేను వేండేను. ఎట్ట ఏం వేండేను? పితేవ పుత్రస్య ఎట్ట ఒక అయ్య బిడ్డని మన్నించునో, ఒక నన్బన్ తన నన్బన్ని వాండు పిల్లల్లో ఉండి మన్నించునో, அதே மாதிரி ఒక அன்புக்குரியவள் எட்டா அன்புக்குரியவளுடைய தவறுని వాడు మన్నించేండో అదే మారి హే దేవ నువ్వే మన్నించేదానికి అర్హత ఉండేవాడు, నువ్వు పొరుతుకో అటాసి చెప్పారు. அடுத்து 45 అదృష్టపూర్వం కృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం హృషితః అస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతితం మనః మే తదా ఏవ మే దర్శయ
తత్ ఏవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం, అదృష్టపూర్వం దృష్ట అంటే పార్పదు అని అర్థం. ఇక్కడ అదృష్టపూర్వం అంటే ముందర, పూర్వం అంటే ముందర, మున్బు, మున్బు ముందర చూడని. దృష్ట అంటే பார்க்கப்பட்ட అని అర్థం. அதிருஷ்ட అంటే பார்க்கப்படாத. పూర్వం మున్బు பார்க்கப்படாத. నా ముందర ఇది ఇన్నిదా ఇప్పుడు దాకా చూడని ఒక అతిశయమైన రూపం. ఆ విరాట్ రూపం, విశ్వరూపం అట అనిస్తా చెప్పేమిగా. అట్ట ఒక రూపాన్ని నేను చూసిన దాని నుంచి ఎట్టా ఉండాలి, దృష్ట్వా. దృష్ట్వా అంటే దాన్ని చూసి హృషితః అస్మి. హృషితః అంటే హృస్ అంటే నేను మహిழ்చి అని అర్థం. నేను వద్ద సంతోషంగా ఉన్నా. అర్జునని చెప్పిండు, నేను వచ్చి చూడని ఇట్ట ఒక రూపాన్ని ఇన్ని దినాలు చూసిందే లేదు. మొదటమండి అదిశయనేగా పడేయండి. ఇట ఒక విరాట్ రూపాన్ని, అంత ఒక పెద్ద రూపాన్ని, అన్ని విధాలోని ఆ దేవుడే ఉన్నాండు అటానే దాన్ని మొదట చూసేప్పుడు వాడు వాంటి తవిర వేరొక్కరు చూసింది లేదు అనేది వాడు ఎంచేప్పుడు అయ్యో నాకే ఈ దివ్యమైన చక్షు, ఆ దైవీకமான కண்கள் నీచి దేవుడు నన్ను చూడబెట్టినాడు అటనిసి వాడు మొదట వద్ద సంతోషపడేండు. హృషిత వాడుடைய ఎమోషన్స్, ఆ ఉణర్చిలాని అన్నినేని ఈ శ్లోకం మూలంగా చెప్పేండు. మొదట వాడి మనసు సంతోషాన్ని అడంజుతుంది. అనగా రెండవది లైన్ లో భయేనచ ప్రవ్యతితం మనహ మే. మే అంటే ఎన్నుడయ మనహ మనసు వచ్చి భయేనచ ప్రవ్యతితం, ఈ వెరుపు నుంచి నడుంగుతుంది. మనసు బాధించుతుంది. వ్యతితం అంటే నడింగేది. అట మొదట నేను చూడంగానే దోరు చూడని ఒక రూపాన్ని నేను చూసేను అనేప్పుడు నాకు వద్ద సంతోషంగా ఉన్నది. அடுத்து రెండవది ఆ ఉగ్ర రూపం, ఆ ఊళి కణల్గా అన్ని నోట పొయ్యేదాన్ని చూసి అన్ని దేవుడు ఆ పళ్ళులో అన్నిలోని అన్ని కరిసేది, అన్ని చూర్ణంగా అవ్వేది అన్నిని చూసి వాడు మనసు వెరుపు అవుతుంది, భయాన్ని అడంజుతుంది అనేదాన్ని మనం చెప్పేది. ఇప్పుడు వాడు ఏమి వెరుపు వచ్చి ఇప్పుడు అది ఆ భయం మారి ఇప్పుడు భక్తిగా వస్తా ఉంది. ఇప్పుడు భక్తి నుంచి వాడిని ఏం చెప్పేంటే, నాకు ఈ ఉగ్ర రూపం వద్దో, నీ కరుణయేన ఆ మొదట ఉండిన వడివాణి నాకు సూంచు అట అనేసి చెప్పేండు. తద్ ఏవ మే దర్శయ దేవ రూపం, ఆ దివ్యమైన రూపాన్ని నువ్వు తత్తు అంటే ఆ మొదట ఉండిన ముందర ఉండిన ఎప్పుడు వసుదేవనుடைய పుత్రునిగా కృష్ణన్గా అన్బు స్వరూపంగా ఉండే ఆ రూపాన్ని నేను చూసిందిగా ఆస్పడేను. ప్రసీద అంటే దాన్ని నాకు సూంచండా, అరుள் పురించండా, దాన్ని సూంచి నాకు అరుள் పురించండా. హే దేవ ఈశ. దేవ ఈశ అంటే దేవరుగా అన్నిటిని ఇరైవన్గా అందరినీ తన వసాల పెట్టుకుంటే ఆ దేవేశ జగన్ నివాస, ఈ అండ ప్రపంచానికి ఏని ఉరైవిడంగా ఉండేవాడు. జగన్ నివాస అనేది ఎక్కడవే మనం చూసింటాము. ఈ అన్నికి అధిష్టానంగా ఉండేవాడు జగన్ నివాస. అన్ని లయపడే స్థానంగా ఉండేది ఈ పరంపొరులే. అట్ట ఉండే ఇరైవనే నువ్వు అరుள் புரிஞ்சு நீ உடைய ఈ ఘోర ఉగ్ర రూపాన్ని ఎత్తి ఆ పழைய రూపాన్ని నాకు సూంచు. ఇయற்கைగా ఉండే ఆ ఉరువాణి తత్తు రూపం, ఆ పழைய ఉరువాణియేని నేను చూసింది ఆశపడేను, దానే నాకు సూంచు. నా మనసు వెరుపులో ఇప్పుడు ఉంది, దాని నుంచి నువ్వు ఆ భాంత రూపానియే నాకు సూంచు అటనిసి అడిగేందు. అదృష్టపూర్వం హృషితః అస్మి దృష్ట్వా, నీవుடைய ఆ దోరు చూడని ఆ రూపాన్ని ముందర మొదట ఒక్కరిని చూడని ఈ రూపాన్ని నేను చూసి మోట సంతోషపడినాను. అనగా నా మనసు వద్దే వెరుపుతో నడింగిందిగా ఆరంభించింది. దాని నుంచి నువ్వు నీ పాంత రూపాన్ని నాకు సూంచు అటనిసి అడిగిండు. అది సూంచి నన్ను అరుள் పాలిచ్చండా.
ஏ జగన్నివాస దేవేశ அடாச்சு தேவர்களுடைய ஈசனாக இருப்பவனே జగత్తిற்கு ఉరైవిడமாக అధిష్టానంగా ఉండేవాడే నువ్వు నన్ను నాకు అరుள் పురించు ఈ పాంత రూపాన్ని నువ్వు సూంచి నాకు అరుள் పురించండా అటాడిసి చెప్పండి. 45 ముడించింది. அடுத்து 46. ఇప్పుడు దీనిలో వచ్చి మనం ఏమి ఇది చేసే ఉంటే మొట్ట ఏకరూప ఈశ్వరాలుండి అనేక రూప ఈశ్వర ఆ దర్శనాన్ని వాళ్ళకు సూచించపెట్టేది. அடுத்து வச்சு தல்ல உண்டே அரூப ஈஸ்வராనికి அதாவது సంపూర్ణలో ఉండే నిర్గుణానికి పోయిందల్లోను. ఇక్కడ వచ్చి ఇది వచ్చి టెంపరీగా దేవుడుగానే దీన్ని వచ్చి ఆ దివ్య చక్షుని ఇచ్చి అర్జునును చూడపట్టేది. యాక్చువల్గా రాగద్వేషాలు అన్ని కడంది కర్మయోగాన్ని చేసి రాగద్వేషాలని కడందేప్పుడు చిత్తశుద్ధి అన్ని వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు వచ్చి సమదర్శనం అనేది వచ్చును. దాన్ని మనం ఏற்கனவே చూసిందాము కర్మయోగాలో అన్ని వరుసగా మొదటి 6 అధ్యాయాల్లోని ఆ సమదర్శనం ఎట్టా వచ్చును అనే దాన్ని మనం చూసిందాము. ఆ చిత్తశుద్ధి వస్తేనే సమదర్శనం అనేదేని చూసిందుకు వెళ్ళవును. అట్ట సమదర్శనం వచ్చి ఈ విరాట్ స్వరూపాన్ని చూసేప్పటికి వాటికి వచ్చి ఈ వెరుఫుంతా రాదు. వాటికి వచ్చి ఆ రెండుని ఆ బర్త్ అండ్ డెత్ పిறப்பு ఇరப்பு రెండుని సమంగా చూసే ఆ తన్మై మనసుకు వచ్చును, ఆ పక్వం వచ్చును. ఏ మానం అవమానం లాభం నష్టం ఈ ద్వంద్వాలని అన్నినేని సమంగా చూసే ఆ తన్మై వచ్చును. కావంటే ఇక్కడ వచ్చి అర్జునునికి వచ్చి ఆ పక్వం రాలా. ఇంకా దేవుడిగా ఒక టెంపరీగా ఒక దివ్య చక్షుని ఇచ్చిండారు. అది వచ్చి ముழுமை వాడికి మా పక్వం అడంజని దానించి వాడికి వెరుపు అనేది వచ్చింది. ఆ ఘోర రూపాన్ని అన్ని ఆ కాల స్వరూపంగా దేవుణ్ణి చూడంగానే ఆ ఉగ్ర రూపాన్ని అన్నిని సంపే ఆ అழிచే తన్మైని చూడంగానే మనకి వెరువు వచ్చింది. యాక్చువల్ అనేని ఈ బర్త్ అండ్ డెత్ ఈ ద్వంద్వాలు ఉండేక రెండు నేని ఒకటి ఇంకొకటిని పూర్తి చేసేట్టుగా ఉన్నది. కాంప్లిమెంటరీ అంటారు. అదావి ఎట్ట ఒక కాయిన్ ఒక దుడ్డు ఉంది, దానికి రెండు పక్కం ఉంది అంటే రెండు పక్కని ఒక ఈ పక్కం నందింటే ఆటోమేటిక్ గా ఆ పక్కని ఉండనే చేస్తున్నారు. రెండు పక్కం లేకపోతే అది కాయిన్ లేదు. అదే మరి ఈ ఉలగానికి సుఖం దుఃఖం అనే రెండు పక్కని ఉండనే చేస్తున్నారు. ఆ రెండు అనుభవాల్ని సమంగా ఎత్తుకునేప్పటికే మన నుంచి ముழுமையான ఆ సంతోషాన్ని మన నుంచి అడంజిందుకు వెళ్ళవును, ఆ அமைதிని అడంజిందుకు వెళ్ళవును. ఈ ఒకటిని మన ఏత్తుకుని ఒకటిని ఏత్తుకోపోతే ఆ శాంతిని మన అడంజిందుకు వెళ్ళదు. అదే దీని మూలంగా మనకు చెప్పారు. ఇక్కడ వచ్చి అర్జునుని వచ్చి ఆ పక్వాన్ని అడంజని దానిచ్చి ఏక రూపాలుండి డైరెక్ట్ మన నిర్గుణానికి ఆ రూపానికి పొందుకు వెళ్ళవదు అనేదినే ఇక్కడ సూంచేరు. ఆ రాగద్వేషాన్ని మన ముడుతనే ఆటోమేటిక్ గా అక్కడ వచ్చి చిత్తశుద్ధి అవును, మనసు శుద్ధంగా ఉండప్పటికే అన్నిని సమంగా ఎత్తుకునే తన్మై అనేది వచ్చును. అన్నినేని ఒకటికి ఒకటి పూర్తి చేసేట్టుగా ఉంది అనేదాన్ని పురించుకునేప్పుడు వాళ్ళకిలో అన్నిని సమంగా ఎత్తుకునే ఆ తన్మై మనసుకు వచ్చును. అప్పుడే ఈ విరాట్ రూపాన్ని మన ఎత్తుకుందుకు వెళ్ళవును. ఆ సమరూపం అన్నినేని సమంగా ఎత్తుకునే తన్మై అనేది అప్పుడే వచ్చును. దాని ఇక్కడ చెప్పారు. వాళ్ళు వచ్చి నాకు ఇది వద్దో తిరిగి నే ఏకరూపానికే నేను వచ్చాను అటనిసి దేవుణ్ణి విష్ణు రూపంగా ఆ నా చతుర్భుజ సహస్ర భుజ ఆయన భుజాలతో ఉండే ఆ విశ్వరూపాన్ని ఉడిసి నాకు చతుర్భుజ దేవుడుగా నువ్వు నాకు కాచి అటనిసి அடுத்த శ్లోకాల్లో అడిగిండు. సంఘ్ చక్రం అన్ని పెట్టుకుని ఉండే ఆ గతే ఇదింతా పెట్టుకుంటే ఆ విష్ణు స్వరూపంగా చతుర్భుజంగా ఉండే దేవుడుగా నాకు కాచి నాకు ఏక రూపడే సాను ఈ సహస్ర రూపంతా నాకు వద్దు బాండే అడిగేండు. మొదట నాకు
నే తక్కుది ఉండేవాడిగా ఉంటే నాకు దీన్ని సూంచు అటని స్మాండే అడిగేది. దానికే దేవుడు సూంచేరు. కాబట్టి ఆ పక్వం వాడికి లేని దాన్ని వాడి నుంచి ఏత్తుకుందుకు వెళ్ళవలా. ఇదే దీని ఈ శ్లోకాలుடைய తాత్పర్యం. ఈ మెచ్యూరిటీ వచ్చేదానికి మనం ఏం చేయాలి? ఆ చిత్తశుద్ధి అనేది వద్ద ముఖ్యం. రాగద్వేషాలు, అహంకార మమకారాలు తాని కమ్మి అవి చిత్తశుద్ధి అవుతానే ఇది వచ్చి మన నుంచి ఏత్తుకుందుకు వెళ్ళవును. ఈ ఉలకనేని ఆ దేవుడుடைய స్వరూపం అట అనేదాన్ని పురించుకోలే. మన వచ్చి ఈ ఉలకం ఎట్టా ఉంది అనేది అక్కడ ప్రశ్న, ఇక్కడ ప్రశ్నలా ఈ ఉలకాన్ని మన ఎట్టా చూసేము అనేదే అక్కడ మెయిన్ థింగ్. అదావదు ఈ ఉలకం ఎట్టా ఉంది అంటే అది ఎట్టా కానీ ఉన్ను, ఒకవేళ ఇట్ట ఉన్ను, ఒకవేళ మారి మారి ఆ ఉలకం ఎట్టా కానీ ఉండొచ్చు. కాబట్టి మన ఎట్టా చూసేము ఈ ఉలకాన్ని మన చూసే ఆ కన్నోటం ఉందేగా, నే ఎట్టా ఈ ఉలకాన్ని చూసేను అదే అక్కడ ముఖ్యం. మన ముందరనే చూసిందాము. కరుపు కన్నాడి వేస్తే అన్ని కరుపుగానే తెలుసును, పచ్చ కన్నాడి వేస్తే అన్ని పచ్చగానే తెలుసును. కాబట్టి మనం వచ్చి ఆ పక్వం మనవుடைய మనసు పక్వం అవంగా మనం వచ్చి అన్నిని మంచిదిగా చూసే ఆ తన్మై మనకు రావలే. ఆ మనసు మనకు వస్తనే ఈ ఉలకాన్ని పూర్ణత్వంగా చూసిందుకు వెళ్ళవను. దాని మనకు ఈ శ్లోకాలు పురించబడుతుంది. ఈ భక్తి ఉంటేనే, భక్తి అనేది ఆ జ్ఞానத்துடன் కూడియ భక్తిగా ఉండాలి. దాని அடுத்த అధ్యాయాల 12వ అధ్యాయాల్లో ఇంకా ఆ నిలయలు అన్నిని వర్ణించబోయేరు. దానికి ఒక దానికి ఒక ఇంట్రొడక్షన్ గా మన ఒక అధ్యాయానికి నా அடுத்த అధ్యాయానికి పోయే ముందాది దాన్ని పట్టి ఒక చిన్నగా ఒక క్లూస్ అంతా ఇచ్చేరేక ఒక్కొక్క తడవేని మనం చూడొచ్చు. దాని మొదటి అధ్యాయాల కడేష్ట அடுத்த అధ్యాయానికి ఉంటే ఒక చిన్న ఒక ఇంట్రొడక్షన్ మారి అవుతుంది. అదే మారియే ఇక్కడ అని ఆ భక్తి భావానికి పొంగానే ఆ సమదర్శనం అనేది తగులును. ఏకరూపంగానే శాస్త్రం వచ్చి ఒకరిని వెతికే వాళ్ళని నేను దోరు ఈ ఉలకంటే ఏమి అట అనేసి ఈ సాధనంగా దాన్ని ముయర్చి చేసి అడంజాలని ఎంచే వాళ్ళకి మన సనాతన ధర్మాలో కంపల్సన్ అనేది ఒకటి ఇట్టనే ఉండాలా, ఇట్టనే చెయ్యాలా, నువ్వు ఈ దేవుణ్ణి మొక్కాలా ఇట్టనే అట అనేసి ఏ కండిషన్ ని దొరకదు. ఏమి ఇది చేసేది నువ్వు ఏకరూపాన్ని నాలు మొక్కు కావంటే కృష్ణుని మొక్కేవా అందరినీ కృష్ణన్ గా చూడు, శివన్ని మొక్కేవా అందరినీ శివన్ గా చూసే ఆ తన్మై రావలే. శివన్ని మొక్కేమో ఒక కృష్ణుడు కోయిల్ పోయినా ఉంటే ఆ కృష్ణుని శివన్ గా చూసేది, ఆ కోయిల్లో కూడా అట చూసేది. అందరినీ ఉలకాలో ఉండే అందరినీ అన్ని పొరుల్ని అన్నిని ఏ ఇష్ట దేవతని నేను మొక్కేనో, ఒకటి నేను కామాక్షిని మొక్కేనా అన్నిని కామాక్షిగానే ఎంచేది, అన్ని మనుషులనే కామాక్షిగానే ఎంచేది. అట్ట ఒక భావనే రావలే అనేదాన్ని ఇక్కడ కొంచెంగా అని చెప్పి పురించబెట్టుకునే వచ్చేది చూతాడి. ఇప్పుడు తిరిగి వాళ్ళు పழைయ రూపాన్ని అడిగేప్పుడు నేను ఏకరూప భక్తియే చేసుకునేను అట అనేసి వాళ్ళు చెప్పేది. దానియే ఇక్కడ చూసేము చూతాడి. 46 కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం గతినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుం అహం తథా ఏవ తేన ఏవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో
பவ விஸ்வமூர்த்தே, ஹே சகஸ்ரபாஹோ, ஆயிரக்கணக்கான தோள்களை உடையவனே, విశ్వమూర్తే, ఈ విశ్వాన్ని ఏని ఉలగ ఉరువంగా పెట్టుకుండే ఆ విరాట్ రూపంగా ఉండే విశ్వాన్ని ఏని రూపంగా ఉండే వడివంగా పెట్టుకుండే ఆ பரம்பொருளே விஸ்வர, அதாவது விஸ்வரூபியே அட்டானிசி செப்பேந்து, హే విశ్వరూపియే, హే సహస్రబాహో అటానికి పిలిచి, అதாவது ఇప్పుడు విశ్వరూపాలని ఉంటారు అతను. ఆ దాని నుంచి సహస్రబాహు 1000 తోள்களை கொண்டவனே విశ్వమూర్తయే, నువ్వు కిరీడినం, నువ్వు ఎట్టా రావలే, కిరీడినం అంటే తల్లో ఆ కిరీడం పెట్టుకుండేవాండుక, గతినం, గతినం అంటే గత, గత అంటే గతై, ఆ గతై చెప్పుతారు ఆంజనేయర్ సేత పట్టుకుంటారు, భీమంతా జోడ వేసినాక ఆ గతైని సేత పట్టుకున్నంట గతీనం. అట్ట గతై వచ్చి మన అహంకారాన్ని అழிచేదానికి ఉండే విషయం అంట. ఈ అహంకారాన్ని అழிచునుంట ఈ గతై. సహస్రం, ఈ చక్రం, చక్రం వచ్చి మన ఉடைய రాగద్వేషాలని అழிచునుంట. వీండు చెయ్యిలో ఈ చక్రాన్ని గతైంతా పెట్టుకున్నాడు ఈ విష్ణు ఆదినే ఇక్కడ చెప్పారు. గతైని పెట్టుకున్నాడు, చక్రహస్తం ఇచ్చామి అట రెండుతో నేను నిన్ను చూసిందుకు విరిపేను. క్రీడం తరించుకుని చేత గతైని చక్రాయుధాన్ని పెట్టుకున్నట్టుగా త్వాం త్వాం నిన్ను ద్రష్టుం పార్పదற்கு చూసేదానికి ఇచ్చామి విరిపేను. అహం నేను నిన్ను చూసేదానికి విరిపేను. చూసేదానికి తల్లో క్రీడం పెట్టుకుని గతై చక్రంతా సేత పెట్టుకుని ఉండేవాండుగా, తథా ఏవ ఆ ఉరువాణి తాంగు నువ్వు ఉండట్టుగా నేను చూసిందుకు విరిపేను అటాని చెప్పిండు. ముందర మారి తథా ఏవంట ముందర మొదట ఈ విశ్వరూపాన్ని ఎత్తక ముందాతి నువ్వు ఏ ఉరువాలో ఉండేవో ఆ ఉరువాని నేను చూడాలని విరిపేను. అదాவது ఇక్కడ మనకు ఒక కాంట్రడిక్షన్, మనసులో ఒక కేள்வி రావచ్చు. వాసుదేవనుடைய పుత్రన్ కృష్ణర్ అనేప్పుడు వాడికి 4 చెయ్యింతా ఉండదేక మనుష్య రూపాలనే వండును అటానిసింత కేள்வி రావచ్చు. ఇక్కడ వచ్చి వాడు వచ్చి విష్ణుని వాడుடைய ఇష్ట దేవత వచ్చి విష్ణుగా ఎంచుకుని చతుర్భుజంగా ఉండే ఆ రూపాన్ని, అதாவது భక్తి చేసేందుకు వాడిని విరిపేండు. భక్తి విరిపేదాని నుంచి ఆ ఇష్ట దేవతని అక్కడ చూడాలని ఎంచేయండి. ఆ తాత ముందర నేను ఇష్ట దేవంగా ధోరణి చూసానో ఆ రూపాలో తేనయేవ రూపేణ, ఏ రూపాన్ని నేను ముందర చూసానో అదే రూపాలో మీరు నాకు కాక్షి ఇయ్యండా. బబ బబ అంట అట్ట మీరు కాక్షి ఇయ్యండా అట అనేసి చెప్పండి. కిరీటినం గతినం చక్రహస్తం, క్రీడం పెట్టుకుని గతై చక్రంతాన్ని చేత పెట్టుకుని త్వాం నిన్ను ద్రష్టుం చూసిందుకు అహం నేను ఇచ్చామి విరుంబిగిరేన్. తథా ఏవ, తథా ఏవంటే ముందర ఎట్టా నువ్వు ఉండినావో అదే మాది నేను నిన్ను చూసిందుకు విరుంబేవును. నాకు నా నుంచి ఈ విశ్వరూపాన్ని జీర్ణించింది వెళ్ళవలా, అదితా అండర్స్టూడ్. నాకు ఈ విశ్వరూపాన్ని సూతనేని వెరిపోతుంది, దాన్ని నా నుంచి జీర్ణించిందుకు వెళ్ళవలా. నాకు అన్ని ఒకటే అనే తత్వాన్ని పురించుకుంటూ వెళ్ళవలా. ఆ అళవుకు నాకు మనపక్వం లేదు. దాని నుంచి తేనయేవ రూపేణ చతుర్భుజేన, ఏ రూపం ఉన్నందో ఆ రూపాలనే ముందర ఏ రూపం 4 చతుర్భుజేన 4 చెయ్యితో ఏ రూపం ఉన్నందో ఆ రూపతనేని నువ్వు మా ఆ కాచి ఈ భవ అంటే అట్ట అవ్వుని అర్థం. బికమ్ అదే అది మారి అవిడు అట అనేసి అట అవి నాకు అరుள் పురించంట అనేట్టుగా. సహస్రబాహో విశ్వమూర్తే, ఏ ఆయిరకణకాన చెయ్యి ఉండే విశ్వ రూపాల ఉండే ఈ ఉలకనేని ఉరువంగా వడివంగా ఉండే దేవుండ ఇరైవనే నువ్వు ఇట్ట మారు అట అనేసి అడిగిండు. ఇది 46
அடுத்து 47 ఇప్పుడు అటు చెప్పంగానే దేవుడు ఇంకోతర మాట్లాడిందిగా ఆరంభించారు. శ్రీ భగవాన్ వాచ నేను నీ విరాక నేను చెప్పినట్టుగానే నేను ఆ ఉర్వాణి ఎత్తుకునేను విరాహ అటనిసి వాడి మనసుని శాంతి పెడతారు. ఇక్కడ సుతాడి మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విస్మమనంతమాద్యం యత్మే అన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవాన్ వాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవాన్ వాచ మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతం ఆద్యం యత్ మే త్వత్ అన్యేన న దృష్ట పూర్వం. హే అర్జున, హే అర్జున, అర్జుననే ప్రసన్నేన இதம் பரம் தேஜோ பிரசன்னேనంటే నావుடைய నే మహిழ்చి నీవుடைய నువ్వు ఎంత ఇదిగా అవలొచ్చి మండు అట్నేని ఒత్త ఇదిగా అడిగేండు నీవుடைய నా తక్కుది ఉండేవాడుగా ఉంటే నాకు ఆ రూపాన్ని నువ్వు నాకు చూంచు అట అనిసి ఏమంటే ఆ భక్తి పూర్వంగా భక్తితో మండు అడిగేండు. 38వ శ్లోకాలో భగవాన్ని పోట్రి మండు అడిగేండు. దాని వెనకనే అర్జునుడు వచ్చి భగవాన్ మోట అతిశయంతో చూసి ఆశ్చర్యపడి ఆనక దాని వెనక వెరుపుతో అన్నిని చూసి దాని వెనక భక్తితో చెప్పింది ఆరంభించింది. ఆ విశ్వరూపం సూచక ముందాతి అండ అడిగిండు నాకు ఆ తాకుది ఉన్నది అంటే నాకు మీ ఉடைய విశ్వరూపాన్ని సూంచండా అట అనేసి అండి అడిగేండు. అది వచ్చి 4వ శ్లోకాలనే అడిగేండు నాకు ఆ వడివాణి సూంచండా అట అనేసి. దాని వెనకనే దేవుడు వచ్చి చూడు అట అని చెప్పి నీకు దివ్య సాక్షుని ఇచ్చే అట అనిసితా చెప్పారు. ఈ మండు అట్ట అడగంగానే ఇప్పుడు ఏం చెప్పేది అట్ట అడిగిన దాని నుంచి ఆ భక్తితోని నువ్వు అంత ఒక పనిగా నువ్వు అడిగిన దానికి మాకు దానిలో నీ బైగా నీకు నన్మై చెయ్యాల అనే ఒక విరుపంతో కరుణతో ఆ ప్రసన్నం అంటే మనసు వచ్చి ఒక సంతోషపడి ఆ ఒక మహిழ்ச்சிతోని నేను నీకు తవ అంటే ఉనకు మయా ఎన్నాల్ ఇదం ఇంద రూపం ఈ వడివాణి నేను నీకు సూచినాను. నేను మనసు సంతోషపడి ఈ నీకు నేను ఈ విరాట్ స్వరూపంగా విశ్వరూపంగా ఉండే ఈ విశ్వరూపాన్ని నేను నీకు సూచాను. ఎట్టా సూచాను? ఆత్మయోగాత్. ఆత్మయోగాత్ అంటే ఈ మాయా శక్తితో ఆ యోగా అంటేనేని మాయా శక్తి అని అర్థం. ఇక్కడ నా ఉடைய ఆత్మ అంటే నా ఉடைய என்னுடைய యోగ శక్తియాల్ మాయా శక్తియాల్ దానిలోనే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనవుடைய ఇప్పుడు ఒకరు పాడేరు అంటే ఆ పాడే శక్తి వాళ్ళతోనే ఉంది. ఆ శక్తిని వచ్చి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయకుండా ఉండొచ్చు. వాళ్ళ వసాలనే వాళ్ళుடைய కట్టుపాటులోనే ఆ పాడే శక్తి అనేది ఉంది. అదే మరి ఇక్కడ వచ్చి ఇరైవన్నుடைய వసాలో ఆ మాయాశక్తి ఉంది అనేదాన్ని ఇక్కడ మనం పురించుకోవచ్చు. ఆత్మ యోగాత్ అనేప్పుడు నా ఉடைய ఆ మాయా శక్తిని పెట్టి నే వచ్చి నీకు ఈ రూపాన్ని పరం పరం అంటే మేలాన దైవికமான ఈ విరాట్ రూపాన్ని ఆ విశ్వ రూపాన్ని నీకు నేను సూచాను. నీకు உனக்கு என்னால் காட்டப்பட்டதுன்னு అర్థం. ప్రసన్నేన ఆ సంతోషం కరుణైతోని నీకు మంచిది చెయ్యాలి అనే గ్యాప్లో నీకు నేను ఆ దీని నా ఉடைய యోగ శక్తిని పెట్టి సూచాను, మాయా శక్తిని పెట్టి నేను నీకు దీన్ని సూచాను.
ఆ రూపం ఏంటి రూపం? తేజోమయం. తేజో అంటే ఒళిమయமான ప్రకాశமான అంత అట్టవేంటి ఒక ఇది అనగా విశ్వం అనంతం ఆద్యం. విశ్వం అంటే ఈ ఉలగానేని అన్ని ఆ దిల్లోనే అడక్కి ఉండేది. ఆ విశ్వరూపంగానేని ఈ ఉలగంగానే ఉండే ఆ వడివం ఆ రూపాన్ని. అదే తவிர అనంతం. అనంతం అంటే அளவு. దానికి వచ్చి ఒక அளவே దొరకదు. ఇన్ఫైనైట్, அளவற்றது. అది వచ్చి ఎల్లకి ఉట్పట్టది లేదు. అనంతం. దానికి ముడివు అనేది దొరకదు. ఈ ఆకాయానికే ముడివు అనేది లేదు. ఆకాయానికి తోట్రానికి కారణంగా ఉండే ఆ పరంపొరులకు ఎట్టా ముడివు చెప్పింది అటువంటి ఆ ఇరైవన్ని అనంతంగా ఉండే ఆ ఇరైవన్ అనగా ఆద్యం. ఆద్యం అంటే మేలానది, కారణమానది, అన్నికి కారణంగా ముழு முதற் కారణంగా ఉండేది. ఇది అన్నినేని ఆ దేవుడికి ఆ పరం అనే ఆ మేలాన పరంపొరులకు ఉండే విశేషణాలు. తేజోమయం ఆ మేలాన పరంపొరులు ఎట్టా ఉంది? ప్రకాశంగా ఒళిమయంగా ఉంది. విశ్వం ఈ ఉలగ వడివంగానే ఉంది. అనంతం దాని అది వచ్చి ఎల్లయற்றது. ఆద్యం అన్నికి నేను మేలానదిగా ముழு முதற் కారణంగా ఉండేది. అన్నికి మొదట ఉండేది. దానిలోనే అన్ని అవుతుండే తవిర దానికి మొదట అనేది ఒకటి దొరకదు. ఆద్యం అదే ముழு முதற் మొదట ఉండేది అనే అర్థం. ఆదిగా ఉండేది అనగా యత్ మే త్వత్ అన్యేన న దృష్ట పూర్వం. త్వత్ అన్యేన అనేప్పుడు నిన్ను తవిర వేరే ఒక్కరినేని దీన్ని చూసింది లేదు. ముందర ఇది వచ్చి ఒక్కరినేని దీన్ని చూసిందే లేదు. దృష్ట పూర్వం అంటే నా దృష్ట పూర్వం. మనం అదృష్ట పూర్వం మొదట చూసాము. దీని ముందటి ఉండేసి 45 శ్లోకాలు చూసాము. దానే ఇక్కడ నా దృష్ట పూర్వం ముందర దోరునే చూడని ఆ ఒక ఈ తేజోమయం విశ్వంగా ఉండే అనంతంగా ఆద్యంగా ఉండే ఆ రూపాన్ని మేలాన రూపాన్ని నా ఆత్మశక్తితో నేను నీకు సూచాను. ఏ రూపం అంటే ఈ విశ్వరూపాన్ని నేను నీకు సూచాను అటని చెప్పారు. అదే ఇది వచ్చి ఆ వార్తలు మారి మారింది. మన కరెక్టా దాన్ని కోర్వసేసి చెప్తే కరెక్ట్ అవచ్చును. ఇప్పుడు ఈ పుస్తకాలు ఉంది మీరు చూసుకోండా. ప్రసన్నేన ఆ కరుణతోని హే అర్జున నీతో ఉండే నీకు నన్மை చెయ్యాలే అనే ఆ ఒక మనసులో ఆ కరుణతోని ఏం చేశాను? హే అర్జున, అర్జుననే ఏ రూపాన్ని నేను నీకు సూచాను? మేలాన పరం మేలాన తేజోమయం విశ్వం అనంతం ఆద్యం. ఆ మేలాన ప్రకాశమాన అనగా విశ్వం ఈ ఉలగనే వడివంగా ఉండే అనంతం. అనంతం అంటే ఎల్లైకి ఉట్పడాద ఎల్లై ఇల్లాద ఆద్యం. ఆద్యం అంటే ముழு முதற் కారణంగా ఉండే ఆ రూపాన్ని త్వత్ అన్యేన నిన్ను తవిర వేరే ఒక్కరినేని నా దృష్ట పూర్వం ముందరనే ఇంకా వాళ్ళు ఒక్కరినేని వేరే ఒక్కరినే చూసిందే లేదు. అటువంటి ఆ దీని నేను వచ్చి మయా ఎన్నాల్ నేను ఆత్మయోగాత్ అంటే నా ఉடைய యోగ శక్తిని పెట్టి తవ నీకు దర్శితం నేను నీకు సూచినాను అటని చెప్పారు. ఇటువంటి రూపాన్ని నేను నీకు నా ఉடைய కరుణை నుంచి నీ పైగా ఉండే ఆ ఒక నువ్వు నీకు నన్மை చెయ్యాలా అనే ఒక జ్ఞాపంతో నేను నీకు సూచాను అటనిసి చెప్పారు. ఇది 47. వాడు వెరుపుతో ఉండే మనసు నడింగిపోయి ఉండేవాడిని కొంచెం కొంచెంగా అమైది పడితేరు. ఒకటి నీకు మట్టునే నేను సూచాను, వేరొక్కరు దీన్ని చూడలేదు, దీని ముందాతి దీన్ని చూసింది లేదు అటాంటి సింత చెప్పారు. నేను నీకే సూచాను. அடுத்து 48.
ఈ విశ్వరూప దర్శనాన్ని ఉపాయం ఏమి, దేని పెట్టి ఈ విశ్వరూప దర్శనాన్ని చూసిందుకు వెళ్ళవును, ఏం చేస్తే అది చూసింది వెళ్ళవును, దేని నుంచి చూసిందుకు వెళ్ళవదు అనేది ఇంతని ఇక్కడ చెప్పారు. ఇక్కడ వచ్చి మన ఒకటిని ఈ శాస్త్రాల్లో పూరానేని ఒక న్యాయాన్ని యూజ్ చేస్తారు. అదాவது నియతి. ఏం నియతి అంటే నహి నిందా న్యాయ అటని చెప్తారు. దాన్ని నహి నిందా న్యాయం అటంటే ఏమి అంటే ఒకటిని కొర చెప్పేదానికి, అదాவது ఒకటిని మన ఎక్కువగా మేలానదిగా చెప్పాలి అంటే కొదవ అన్నిని క్రిటిసైజ్ చేసేది, కొర చెప్పేది. అదాவது కొదవ అన్నిని కొర చెప్పి ఒకటిని హైలైట్ చేసి వద్దు ఇదిగా దాన్ని చెప్పే. ఇప్పుడు ఇక్కడ పొరతలకు ఏం చెప్పబోయారు అంటే కర్మయోగం అనగా ఈ రిచువల్స్, యజ్ఞాలు చేసేది, ధ్యానం చేసేది, తపస్సు చేసేది, ఇది అన్నిటిని భక్తియే సిరందదు అనే దాన్ని ఇక్కడ చెప్పారు. అదాவது దీనిలో వచ్చి ఏమి దేనికోసం అంటే చెప్పారంటే ఒకటిని కొర చెప్పేది దేనికోసం అంటే ఇంకొకటిని ఎక్కువగా మేలానది అనే దాన్ని చెప్పేదాని కోసం ఒకటిని కొర చెప్పేది. ఊరికి డైరెక్ట్ అదాவது దాని కీల్మై పడతాలే అనే దానికోసం అటు చెప్పేది లేదు. దాన్ని చెయ్యకుండానే ఉడిసి రావలే అట్టాన్ని సేదింతా లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాల 48లో దానం అనే దానింతని దానం తవం ఇది తపం మన తపస్సు అటాన్ని చెప్పేమిగా అందరికి దానం చేసేది, తపస్సు చేసేది, మన దమం చేసేది ఇటాది ఇక్కడ వచ్చి దీని నుంచి ఈ విరాట్ స్వరూపాన్ని మనం చూసిండు వెళ్ళవదు అట అనేదాన్ని చెప్పారు. అట్లా అదింతా అట్లా చేయాల్సింది లేదా, మనం ఇంకా మీద దానం చేయాల్సింది లేదా, తపస్సు చేయాల్సింది లేదా అంటే ఆటానికి ఎంచేదానికోసం దీన్ని చెప్పేది లేదు. ఇక్కడ వచ్చి భక్తిని హైలైట్ చేసే దానికోసం, భక్తి అనే ఆ సాధనని బాగా ఎక్కువగా చెప్పేదానికోసం కొద అన్నిని తక్కువ చేసి చెప్పేది. ఇప్పుడు వచ్చి మనం ఒక నిండుగూరు ఉన్నప్పటికీ వీళ్ళు బృహస్పతి అటాని చెప్పారు అంటే కొదగురిని ఇన్సల్ట్ చేసేదానికోసం అంటలేదు. దీన్ని ఇంకా కొంచెం వాడికి ఒక ధైర్యాన్ని ఇచ్చిందుకోసమో లేకపోతే వాడికి ఇంకా వాడి బాగా వాడిని ఎంకరేజ్ చేసేదానికోసమో చెప్పేది. ఇదిని మన ఈ ఫ్యాక్టర్స్ మట్టు లేదు, ఇదిని ముఖ్యం అనేదాన్ని ఒక్కొక్క తావులోనే అదే మారి చెప్పుతురు. మన దీనిలో వచ్చి ఇప్పుడు శివ స్తోత్రాల్లో పూర్వం విష్ణుని బ్రహ్మాని దానితో కీల్మైగా చెప్పుతురు, దేవుని దేవిని అన్నిని కీల్మైగా చెప్పుతురు. అదే ఇది విష్ణు స్తోత్రాలు చూస్తే శివుణ్ణి బ్రహ్మాని దేవిని అందరినీ కీల్మై పడితే చెప్పుతారు. అట్ట మరి ఇది దీని పేరే నహి నిందా న్యాయం అటని పేరు. అదే మరి ఈ శ్లోకాల్లో ఈ వేదాలు, యజ్ఞాలు, ధ్యానం, దానం, తపస్ దీనింతాని తక్కువ చేసి చేసేది అన్నిని క్రిటిసైజ్ చేసి భక్తియే సిరంగదే, ఈ విరాట్ స్వరూపాన్ని చూసేందుకు ఒకే ఉపాయం భక్తియే అనేదాన్ని చెప్పారు. దాని పற்றி మన అర్థదిలో చూస్తారు. హరి ఓం.